ఎవరు? సారీ, రాంగ్ రూమ్ నెంబర్ అనుకుంటా. ఇట్స్ ఓకే. ఈ రూమ్ లోనే కదా ఉన్నారు. ఏయ్, 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 ఏంటమ్మా నెట్టేస్తున్నావు? ఏమండి జాగ్రత్త అండి, జాగ్రత్త. ఏయ్, అయ్యో నాన్న, ఏయ్. ఏమండి? అయ్యో. ఏయ్, ఏయ్. రఫీక్, ఏయ్, ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి, ప్రేమకు నాకు సంతోషంతో నోట మాట్లాడడం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోరు. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు నీకోసం శ్రమిస్తూ శ్రమిస్తూ చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సగర్వంగా చెబుతున్నాను. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఏంట్రా అంత అయోమయంగా ఉంది కదా? రఫీక్ ఉండాల్సిన చోట్ల షూటర్ ఉన్నాడు, షూటర్ ఉండాల్సిన చోట్ల పోలీసులు ఉన్నారు. సీఎం ని షూట్ చేయాల్సిన రఫీక్ నిన్ను షూట్ చేస్తున్నాడు. సీఎం కార్ లో పేలాల్సిన బా మీటింగ్ లో పేలుతోంది. ఏం అర్థం కావట్లేదా? రే, ఈరోజు నీకు మాత్రమే రిపీట్ అవ్వట్లేదురా, నువ్వు చేస్తే నాకు కూడా రిపీట్ అవుతుంది. ఇదెందుకు జరుగుతోంది, దేనికి జరుగుతోంది, ఎలా జరుగుతోంది? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా జరుగుతోంది. ఏదో జరుగుతోంది, జరిగితే జరగని. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. బట్ నాకు యాజ్ పర్ ప్లాన్ మహాసభ జరగాలి, సీఎం చావాలి, ఆ నేరం రఫీక్ మీద పడాలి, మద కలగాలు జరగాలి. దాట్స్ ఇట్. సార్, ఒక కమ్యూనిటీని ఎన్నిసార్లు బలి చేస్తూనే ఉంటారు చెప్పండి సార్. మేము ఇక ఎప్పటికీ బయటికి రాలేము సార్. మమ్మల్ని బలి చేయకండి సార్. ఏంట్రా కమ్యూనిటీ అని లెక్చర్ ఇస్తున్నావు? ఈ జనాలు ఎవరో తెలుసా? మేం ప్లాన్ చేసినట్టు బతికే బొమ్మలు, చెస్ బొమ్మలు. ఈ జనాలు నా ప్లాన్ ప్రకారం 4 రోజులు సీఎం చావు గురించి మాట్లాడాలి. ఆ తర్వాత బిగ్ బాస్ లో పూజాకు జరిగిందంటే మంట పెట్టామనుకో,
అన్ని స్టేట్లో ఆల్ ఫ్యామిలీస్ 1 మంత్ ఇదే టాపిక్. తర్వాత ఐపీఎల్ వరల్డ్ కప్ అని పోతూనే ఉంటారు. అంతేరా వీళ్ళంతా. వాళ్ళ కోసం నువ్వెందుకురా ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు? సార్ మీరు చేస్తున్నది తప్పు సార్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నేను చెప్పేది అర్థం కావట్లేదా? నువ్వు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కాపాడాలనుకుంటే కింద జనాల్లో బాంబు పెడతాను, జనాల్ని కాపాడాలనుకుంటే స్టేజ్ మీద బాంబు పెడతాను. నువ్వు 1000 సార్లు సచ్చి మళ్ళీ వచ్చి అడ్డం పడితే నేను 1000 సార్లు మళ్ళీ వచ్చి ఇదే చేస్తాను రా. అండ్ యు నో వాట్, ఇట్ విల్ బి ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఐ జస్ట్ వాంట్ టు పుట్ అ స్టాప్ టు దట్. దట్స్ వై ఐ వాంటెడ్ దిస్ బ్లడీ మీటింగ్. యు గాట్ ఇట్? రేయ్, నీ ముఖం చూస్తే నేను చెప్పింది అర్థమైనట్లేదే. ఇంకొక్కసారి వచ్చి మహాసభను ఆపావనుకో, నిన్ను ప్రాణాలతోనే ఉంచి నీ ప్రాణాలకు ప్రాణమైన ఒక్కొక్కరిని లేపేస్తాను రా. నీ అమ్మ, అబ్బా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఒక్కడిని కూడా వదలను రా. అండ్ ఐ మేక్ ష్యూర్ నీకు ఆ రోజు గడిచాక, వాళ్ళని విడిచాక వచ్చే బాధని నిజం చేస్తాను రా. యు నో ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. సో hereafter let's not meet again. రేయ్, సీఎం చేస్తే చావనివ్వరా? వాడు చెప్పినట్టు నువ్వు ఈ రోజు క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు కదరా. ఎలా వెళ్ళిపోతాను రా? నా కళ్ళ ముందు వాడు 100 మందిని చంపాడు. ఎవడికో ఏదో జరగడం కోసం సీఎం చావాలి. ఆ కుట్రలో వాడు దొరకకూడదని ఆ నేరాన్ని తీసుకెళ్లి ఒక మతం మీద పడేస్తున్నారు. అందుకోసం మత కల్లోలాన్ని సృష్టిస్తున్నాడు. ఆ ఒక్కరోజు ఆ మతం మీద వేసే నింద వల్ల ఆ మతం వాళ్ళు బయటపడాలంటే ఎన్ని జనరేషన్స్ అవుతుందో తెలుసా మావా? ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తాడు, తర్వాత ఆయన పోతాడు, తర్వాత ఇంకొక అతను వస్తాడు. కానీ ఈ నింద మాత్రం పోనే పోదు. కొన్ని సంవత్సరాలకి ముందు కూడా ఒక నాయకుడిని అసాసినేట్ చేసి ఈ సామాజిక వర్గమే చేసిందని చెప్పారు కదా. అది నిజమో కాదో నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది. ఆ రోజు తను చెప్పింది, అల్లా శివుడు కలిసే నీకేదో పర్పస్ ఇచ్చారు అంది. ఆ పర్పస్ ఏంటో తెలుసా? ఈ మహాసభ జరగకూడదు. ఇప్పుడు మహాసభని అడ్డుకున్నంత మాత్రాన సీఎం ని చంపకుండా ఉంటారా? చంపని. పాయసలో విషం పెట్టు, మేడం నుంచి తోసేసో, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాగైనా చంపని. అది నా ప్రాబ్లం కాదు. ఒక పబ్లిక్ గ్యాదరింగ్ లో ఉండగా హత్య చేస్తేనే ఒక సామాజిక వర్గం మీదో లేక ఒక మతం మీదో ఈజీగా నింద మోపగలరు. అందుకనే చెప్తున్నాను, ఈ మహాసభ జరగకూడదు. మహాసభలో సీఎం మాట్లాడుతూ ఉండగా షూట్ చేసి చంపారు. మనం ఆ హంతకుణ్ణి, రఫీక్ని పట్టుకున్నప్పుడు కారులో బాంబు పెట్టి చంపారు. సభ వేదిక మీద బాంబు పెట్టి చంపుండొచ్చే. సో వేదిక మీదున్న ఎవరో ఒకరు చావకూడదు. పట్టేశా. సర్కార్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ నాన్న ఎందుకు చంపుతుంది? సీఎం పదవి కోసం. అలాగే ముగిలన్ కూడా ప్లాన్ చేసాడేమో, అదే సీఎం పదవి కోసం. కనిపెట్టేశా కదా. అలా చూస్తే ముకిలన్ కారులో ఉన్నప్పుడు బాంబు పేలిందే. అవునా? అలాగైతే ముకిలిన్ అయ్యుండడు. అయితే వేదిక మీదున్న వేరే ఎవరో ఇది చేయించుండాలి. ఇప్పుడు ఆ ముకిలన్ ఎక్కడుంటాడు? ఆయన హఠాన్మరణం ఈ రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. వారు మా కుటుంబానికి ఎంతో కావలసిన వారు. మీ అందరికీ తెలుసు, వారు మా నాన్నగారికి ప్రాణమిత్రులు. ఈ సమాజానికి ఈ ప్రజలు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. హలో సార్, నేను సీతని మాట్లాడుతున్నాను. మిస్టర్ కాలిక్ పిఏని మార్నింగ్ ఫ్లైట్ లో మీట్ అయ్యారు, జ్ఞాపకం ఉందా? చెప్పమ్మా. సార్, యాక్చువల్లీ మా బాస్ ఒక అర్జెంట్ వర్క్ మీద అంబానీని కలవడానికి ముంబై వెళ్తున్నారు. నేను అంబానీతో ఏమైనా చెప్పాలమ్మా? నాట్ నెసెసరీ సార్, థ్యాంక్ యూ. అది సీఎం సార్ ని నైట్ లోపు మీట్ అవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదమ్మా, మేము అందరం కలిసి ఒకే చోట ఉన్నాం. అది కూడా ఒక డెత్ లో ఉన్నాము. అదే ఎలా చెప్పాలా అని. సార్, ఒక 10 minutes అయితే సరిపోతుంది. సార్ ఓకే అంటే చెప్పండి, ఎందుకంటే డీల్ ఓకే అయితే వెంటనే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓ, ఫండ్ ఇమీడియట్ గా పంపిస్తారా? ఖచ్చితంగా సార్, మినిమం 500 crores. నిజంగానా? అవును సార్. అరే ఏంటమ్మా, దేశానికి మంచి జరుగుతుందంటే చావైతే ఏంటి, పెళ్ళైతే ఏంటి, నేను వెంటనే మీటింగ్ అరేంజ్ చేస్తానమ్మా. వాట్సాప్ లో లొకేషన్ పంపించా చూడమ్మా. వచ్చేసింది సార్. సూపర్. హిందూ ధర్మ పరిరక్షణ నాయకుడు తమిళవారన్ గారి అంత్యక్రియల ఏర్పాట్లు ఆయన నివాసంలో జరుగుతున్నాయి. కోవై మహానగరానికి నేడు విచ్చేరున్న తమిళనాడు ముఖ్యమంత్రి అరివల్గన్ గారు తమిళవారన్ కి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘటించి ఇంటికి వెళ్లారు. మిగిలిన రాజకీయ ప్రముఖులు తమిళవారన్ ఇంటికి వస్తూ ఉన్నారు. చెప్పండి తమ్ముడు, మీరు దుబాయ్ నుంచి ఏదో బిజినెస్ ప్రపోజల్ తో వచ్చినట్టు తెలిసింది. ఏం బిజినెస్ తమ్ముడు?
ఏం పర్లేదు చెప్పు తమ్ముడు. చెప్పండి. సార్ నేను దుబాయ్ నుంచి రావడం వాస్తవమే సార్, బట్ బిజినెస్ కోసం రాలేదు సార్. తమ్ముడు, తమ్ముడు, సార్, ఏ, సార్, ఒక్క తమ్ముడు, నిమిషం. ఏం సార్, ఒక్క నిమిషం ఉండండి మాట్లాడుతున్నావు? సార్. సార్ సీఎం ఈ రోజు మహానాడులో చంపబోతున్నారు సార్. సార్ దయచేసి నన్ను నమ్మండి సార్. ఈ విషయం ఎలాగైనా సరే మీకు చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తమ్ముడు, ఒక పెద్ద సభ జరగబోతుంటే ఇలాంటి రూమర్స్ రావడం సహజమే. సార్ ఇది రూమర్ కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. రఫీక్ అనే ఒక కుర్రాడితో మత కలహాలకి ప్లాన్ చేశారు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. సార్ హలో, చెప్పండి నాన్న. ఏంటి తమ్ముడు, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ అలా జరుగుతుందా? ఎన్ని ప్రోటోకాల్స్, ఎంత సెక్యూరిటీయా? నన్ను కూడా చెక్ చేసే లోపలికి పంపుతారు. నువ్వు భ్రమపడి ఇక్కడికి వచ్చినట్టున్నావు. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. నేనేం ఊహించుకోవట్లేదు సార్. సార్ దయచేసి నన్ను నమ్మండి సార్. పెదనాన్న, నాన్న అర్జెంటుగా రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. తమ్ముడికి ఏం కావాలో చూసి పంపించండి. సార్ ఐ కెన్ ప్రూవ్ దిస్ సార్, నమ్మండి సార్. ఇక్కడ మాట్లాడాల్సిన విషయం అది. అన్నగారు, నాకు ఈయనకి ఏ సంబంధం లేదు అన్నగారు. నీకుంది, రా. అన్నగారు, కొంప ముంచావు కదా అయ్యా. అన్నగారు, నా మాట వినండి. మా గాంధీ బొమ్మ పక్కన చిన్న సర్కిల్ ఉంది కదా, అక్కడే గ్రౌండ్. అరే పార్కింగ్ చేసే లోపు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఆ కాంచీపురం బ్రిడ్జ్ పక్కన ఆ కెనాల్ కిందకు వచ్చి ఒకసారి నువ్వు నాకు కాల్ చేయి. అన్నగారు, గుండెకాయ నోట్లోకి వచ్చేసింది అన్నగారు. నా పార్టీతో పొత్తు పెట్టుకో, నీ జీవితాన్ని తలకిందులు చేస్తానన్నారు. ఆ మాటలకు అర్థం ఇదే అన్నగారు. 2 కిడ్నీలు నోట్లోంచి బయటకు వచ్చేలా ఉన్నాయి అన్నగారు. ఇలా క్రిస్మస్ డెకరేషన్ లో ఎలా తీసారేంటి అన్నగారు? అన్నగారు, కొంచెం దయ చూపండి అన్నగారు. అరే తమ్ముడు, 500 కోట్లు అన్నావు కదరా, నమ్మినందుకు అంతరిక్షంలో అండర్వేర్ తో వేలాడదీయించావు కదరా. అన్నగారు, కొంచెం కనికరించండి అన్నగారు. నేను ఇక్కడ మటన్ కొట్టులో మేకలా వేలాడుతుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారా? ఆసనంలో అడుగు అదిరిపోతుంది అన్నగారు. అయ్యయ్యో. ఎరా నెల తక్కువ వెధవ, 500 కోట్లను గాని సీఎం కొడుకుతో సిట్టింగ్ పెడతావా? ముందు వెనక ఆలోచించవా? అధిక మాసంలో అప్పడాలు అమ్ముకునే మోహం నువ్వును. రాయ్, నీకు ఆ తమిళ వానానికి ఏంట్రా సంబంధం? చెప్పరా. సీఎం అని చంపబోతున్నావా? నాకు ఆ పోస్ట్ దక్కాలంటే ఉన్న మార్గం అదొక్కటే. ఆయన్ని చంపేసి ఆ బ్లేమ్ తీవ్రవాదుల మీద వేసేసి ఒక మత కల్లోలాన్ని సృష్టించాలి. అప్పుడు తమిళనాడు స్తంభించిపోయేలాగా ఒకటే పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, అది ఇది అన్నీ చేసి పూర్తిగా నేరాన్ని తీవ్రవాద సంస్థ మీదకి నువ్వు నెట్టేయాలి. ఆ తర్వాత ఎలాగూ సీనియారిటీ ప్రాతిపదిక మీద సీఎం పదవి నాకే దక్కుతుంది. ఇదంతా జరగాలంటే మరి కొద్దిగా నీ సహకారం నాకు అవసరమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్తే పార్టీలో వాళ్ళు వింటారు, బయట జనము ఒప్పుకుంటారు. లేరా, నువ్వు లేరా ముందు. నువ్వు నా ప్రాణమిత్రుడివి, అందుకే ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. మన ప్రాణమిత్రుడి ప్రాణం తీయాలన్న ప్లాన్తో నువ్వు వచ్చావని ముందే తెలుసుంటే నిన్నసలు ఇంట్లోకి రానిచ్చేవాడి కాదు. ఈ దిక్కుమాలిన ఆలోచన ఇంతటితో వదిలే. ఈ విషయం వేరే వాళ్ళెవరికీ తెలియకూడదని నేను పొద్దున్నే తమిళ వాణాన్ని లేపేశాను. ఈలోపే చెప్పేశాడు ఆ వాడు. ఇంకా ఎవరెవరికి చెప్పాడు రా తమిళ వాణన్? సార్, తమిళ వాణని ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఈ విషయం నీకెలా తెలిసింది? నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ధనుష్ కోడి మాత్రమే. ధనుష్ కోట? జోక్ చేస్తున్నావా? నేనేం జోక్ చేయట్లేదు సార్, ఆయనే మీతో బాగా ఆడుకుంటున్నాడు. రైట్ అయ్యా, ధనుష్ కోటికి ఫోన్ చేయరా. ఇప్పుడే కాల్ చేస్తా. ఫోన్ చేస్తారా? ధైర్యం ఉంటే ఫోన్ చేయి. ధైర్యం ఉంటే ఫోన్ చేయి. చేయమంటున్నానా? నువ్వు చేయరా. నా నాయకుడు వచ్చి మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు, చూడరా. నేను ఇక్కడ ఉండగా నీకెవడరా నాయకుడు? వీళ్ళకే నువ్వు నాయకుడివి, కానీ నాకు ధనుష్ కోడి మాత్రమే ఒకే ఒక నాయకుడు. ఫోన్ చేయరా. చేసావా? దేవుడా, నన్ను ఇక్కడ హింసిస్తున్నాడు. దేవుడా, నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. దేవుడా, ముండా ఇంకా కనెక్ట్ అవ్వలేదురా. తీస్తారు నా దేవుడు. చెప్పండి అన్నయ్య గారు. ఏంట్రా చెప్పండి అన్నగారు? నీ అబ్బా నా దగ్గరే డబుల్ గేమ్ ఆడతావరా? ఏంటన్నయ్య, అన్ని పర్ఫెక్ట్, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర డబ్బులు దొబ్బి ఇంకొకటి పెట్టి నా ప్లాన్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? నీ వాడు ముఖ్యులంతో అన్ని చెప్పేశాడు. వాడమ్మా, వాడు మళ్ళీ వచ్చారా? అంటే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా? అంటే మీరిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేశారన్నమాట. అయ్యో అన్నయ్య, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు. నేను ఇప్పుడే అక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్. ఆగరా, ముందు వాడిని లేపేసి తర్వాత నేను ముక్కలుగా నరికేస్తా. అన్నయ్య,
అన్నయ్య 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 వాడికి ఏం కాకూడదు, వాడు ప్రాణాలతో భద్రంగా ఉండడం నీ బాధ్యత. బొంగేం కాదు, నీకు వాడి మీద అంత ప్రేమ కారిపోతుందా? అన్నయ్య నువ్వు రా. అన్నయ్య నేను మీ ఇద్దరిని చెప్పే- కలిపేలే. అన్నయ్య! ఆ. 30 ఏళ్లకు ముందు 120 అడుగుల పార్టీ జెండా మోసుకుంటూ 1000 చేతులు నిలబెట్టాయి. అందులో ఒక చెయ్యి అరివెలగందైతే ఇంకో చెయ్యి నాదిరా. కుల వివక్ష పోరాటంలో రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్నా. కావాలంటే ఆ ఫోటో ఒకసారి చూడండి రా. అందులో ఒక తల బాడిదైతే ఇంకో తల ఏంట్రా వీళ్ళ ఫ్రెండ్ అంటూ ఎవరో ఒక అతను వచ్చాడయ్యా. రమ్మని చెప్పా. నమస్తే సార్. ఇతనేనయ్యా ఆడ ఫ్రెండ్. అమ్మయ్యా రారా బాబు, వచ్చేసావు నాయనా. నువ్వు ఒక్కడవే మిస్ అవుతావేమో అని భయపడ్డాను. సార్ ఆడు కూడా మా గ్రూపే సార్. రెండు పక్కన చేరేసి కూర్చోపెట్టండి సార్. రా 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 రా. సారీ సార్, వేరే బిల్డింగ్ వెళ్ళిపోయి ఇటు వచ్చినట్టున్నాను. వీళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు సార్.